హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ మోర్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కర్రీ నేర్చుకుందాము. మనం యూజువల్గా గోంగూర మటన్ అనే కర్రీ చేస్తూ ఉంటాము, కానీ చికెన్ ఒకేలాగా తినడం కన్నా కొంచెం డిఫరెంట్గా తినాలంటే గోంగూర చికెన్ని ట్రై చేయండి. చాలా డెలిషియస్గా ఉండిద్ది. నాన్ కానీ, చపాతీస్, బిర్యానీ, పులావ్స్, రైస్కి దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా యమ్మీగా డెలిషియస్గా ఉండిద్ది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఎక్కువ స్పైసీనెస్ ఉండదు. నేను చూపించే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. నేను 1 కేజీ చికెన్కి 3 కట్ల గోంగూర ఆకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మొత్తము ఆకులన్నీ అందులోనే వేసి కొద్దిగా నూనె ఎక్కువే వేయాలండి. మనకి నాన్ వెజ్ కర్రీస్కి నూనె ఎక్కువ ఉంటేనే రుచి తెలిసిద్ది అనమాట. చాలా డెలిషియస్గా ఉండేది కాబట్టి కొంచెం ఆయిల్ వేసి గోంగూర ఆకులన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా మరీ మాడిపోకూడదు, కొంచెం వేయించేసి మనం పక్కన తీసి పెట్టేసుకుందాము. తర్వాత ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసి, అంటే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనమాట. కొంచెం పెద్ద సైజు స్పూన్ ఉండిద్ది కదా, ఆ స్పూన్ అంత ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి నేను 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. సో ఎక్కువ స్పైసీగా చేయట్లేదు, మా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఎక్కువ స్పైసీ చేయట్లేదు. మీకు కావాలంటే స్పైసీనెస్ బాగా కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే 3 ఆనియన్స్ అయినా తీసుకోండి, కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, పెద్ద సైజు ఉల్లిపాయలు. అందులోనే 2 చీల్చి పచ్చిమిర్చి వేసాను, బారుగా చీల్చేసి పచ్చిమిర్చి వేసాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేయకుండా. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి మనకి పచ్చి వాసన పోయేదాకా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి, కొంచెం మనం సిమ్లో పెట్టుకొని వేయించామంటే మాడిపోకుండా ఉల్లిపాయలన్నీ వేగుతాయి అన్నమాట. నేను ఈ కర్రీ కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ కాబట్టి 3 కట్ల గోంగూర తీసుకోండి. ఒకవేళ హాఫ్ కేజీ అయితే 2 కట్టలు సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను చికెన్ పొద్దునే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం మసాలా పొడి, ధనియాల పొడి, కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మ్యారినేట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి, నేను ఈవినింగ్ కర్రీ చేస్తున్నాను కాబట్టి కనీసం ఒక 4 అవర్స్ అయినా మ్యారినేట్ అయ్యిందనమాట. ఒకవేళ మీకు అంత టైం లేకపోయినా సరే మామూలుగానే సరే డైరెక్ట్గా మీరు వేసేయచ్చు. నేను ఆల్రెడీ ఇందులో కొంచెం చేసేటప్పుడే సాల్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను కాబట్టి నేను చూసుకొని వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు మ్యారినేట్ చేయకపోతే తగినంత వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఆల్రెడీ మ్యారినేట్ చేశాను కాబట్టి నేను తర్వాత వేసుకుంటాను. మీకు ఇందులో మసాలా వేయడానికి నేను మసాలా పొడి చూపిస్తున్నాను. హోల్ గరం మసాలా అనమాట. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, గసగసాలు, యాలక్కాయలు, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి. ముందుగా ప్యాన్లో ఆయిల్ లేకుండా ధనియాలు, జీలకర్ర మనం వేయించేసి కొంచెం వేగుతున్న టైంలోనే ఇందాక మనం బౌల్లో తీసి పెట్టుకున్న గసగసాలు అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి కూడా కలిపి పేస్ట్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోండి. హోల్ గరం మసాలా పేస్ట్ అనమాట. మీ పేస్ట్ మీరు ఫ్రిడ్జ్లోనైనా ఉంచుకోవచ్చు, ఫ్రెష్గా చేసుకొని చేసినా కూడా బాగుండిద్ది. నాన్ వెజ్ వంటలు కానీ ఏదైనా మసాలా టైప్ వంటలు చేసేటప్పుడు చాలా యమ్మీగా ఉండిద్ది. ఈ పేస్ట్ మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇంతకుముందు చెప్పినట్టుగా మ్యారినేట్ చేసినప్పుడే 1 స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు నాకు తగినంత వేసుకున్నాను. మీ రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. ఒకవేళ మీకు స్పైసీనెస్ కొంచెం ఎక్కువ కావాలంటే కొద్దిగా కారం 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. 1 స్పూన్ కారం దాకా వేసాను నేను. నాకు ఇంత స్పైసీ సరిపోయింది కాబట్టి నేను తక్కువ స్పైసీగానే చేస్తున్నాను. గోంగూర చికెన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, మీకు ఫాస్ట్గా కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాక ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గోంగూరని తీసి మనం కర్రీలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కొద్దిగా కలుపుదాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం చేసుకున్న హోల్ గరం మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి మిక్స్ చేద్దాము. నేను దగ్గర ఒక 2 స్పూన్లు, పెద్ద 2 టేబుల్ స్పూన్స్ ఎంత వచ్చింది మనకి ఎక్కువ అంత తీసుకున్నాను. మసాలా కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉండిద్ది అనమాట మసాలా పేస్ట్. కాబట్టి కావాలంటే మీకు చిన్న గిన్నె ఉండేది కదా, చిన్న గిన్నె అంతా కూడా వేయచ్చు.
ఇప్పుడు చిన్న గ్లాస్ అంటే కొద్దిగా వాటర్ వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి ఎక్కువసేపు పట్టదు. చిన్న గ్లాస్ అంత నీళ్ళు వేసి పైన కొత్తిమీర జల్లి మళ్ళీ మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల పాటు కొంచెం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి కొంచెం మగ్గించారంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది. మనకి కర్రీ ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చింది అనమాట. నూనె పైకి తేలుతున్నట్టు కనిపిస్తే కనుక మీకు కర్రీ అయిపోయినట్టే. మీకు ఇంకా కొంచెం డౌట్ ఉంటే ఒక చిన్న పీస్ సైడ్ తీసుకొని కట్ చేసి చూడండి. ముక్క ఉడికిపోతే కనుక కర్రీ అయిపోయినట్టే. స్టవ్ ఆపేసి మీరు సర్వ్ చేయొచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.